understand what a wonderful joy we have in Jesus Christ. మనం ఇందాక గాస్పెల్ మీటింగ్లో మాట్లాడుకున్నట్లు యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్తలో 17వ అధ్యాయంలో తండ్రితో ప్రార్థిస్తున్నటువంటి అంశం ఏంటి? తండ్రి, వీరు నా సంతోషము వీరిలో ఏమవ్వాలి? సంపూర్ణమవ్వాలి అని అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు కదా. నా సంతోషము వీరిలో సంపూర్ణమవ్వాలని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏంటి ఆ సంపూర్ణం అవడం అంటే అనేటువంటిది మనం చూసాం. ఎలాగైతే ఒక వ్యక్తి మనకు దగ్గరగా ఉంటే, ఎలాగైతే ఒక వ్యక్తితో కలిసి మనం బ్రతికేటప్పుడు మనకు ఎలాంటి సంతోషం అయితే ఉంటుందో అలాంటి సంతోషం దేవుడు మనకి ఇవ్వాలని ఇష్టపడతా ఉన్నాడు. ఆయన మనకు భౌతికంగా మన ఎదురుగా ఆయన లేనప్పటికీ కూడా అటువంటి గొప్ప సంతోషంతో మనల్ని నింపాలని ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. భౌతికంగా ప్రాక్టికల్గా తన శిష్యులు ఆయనతో కలిసి బ్రతికేటప్పుడు, నడిచేటప్పుడు ఆ గలిలయ ప్రాంతంలో, ఆ పాలస్తీనా దేశం ప్రాంతాల్లో ప్రభు వెనకాల నడుస్తూ ఆయన సువార్త ప్రకటిస్తుంటే ఆయన్ని వింటూ ఆయన్ని ముందుగా కళ్ళ ముందు పెట్టుకొని ఎలాగైతే వాళ్ళు బ్రతికారో, ఎంత ధైర్యంతో అయితే వాళ్ళు బ్రతికారో, ఎంత సంతోషంతో అయితే వాళ్ళు బ్రతికారో, ఏ చింత వచ్చినా, ఏ బాధ వచ్చినా వాళ్ళకున్నటువంటి లాజిక్స్, వాళ్ళకున్నటువంటి ఆలోచనలు బట్టి చూస్తే అనేకమైన యాంగ్జైటీస్, అనేకమైనటువంటి డిప్రెషన్స్కి వాళ్ళు లోనవ్వాల్సిన వారు అయినప్పటికీ, అనేకమైన ఆలోచనలతోటి వాళ్ళు సతమతమయ్యే వాళ్ళు అయినప్పటికీ ఎదురుగా ఉన్నటువంటి యేసయ్యను చూసి వాళ్ళు సేద తీరుతూ, ఎప్పటికప్పుడు రిఫ్రెష్ అవుతూ, ఎప్పటికప్పుడు నన్ను ఆయన పిలిచాడు కాబట్టి, ఆయన నమ్మదగిన వాడు, ఆయన వెంట నేను ఉన్నాను కాబట్టి, ఆయన శిష్యుడుగా నేను ఉన్నందున ఆయన వెంబడించడానికి కావలసినవన్నీ ఆయన ఇస్తాడు. ఆయన వెంబడించడానికి అనారోగ్యం అడ్డు రాదు, నా పేదరికం అడ్డు రాదు, నా బలహీనతలు అడ్డు రావు, ఏవి కూడా అడ్డు రావు. అడ్డు రాకుండా ఆయన చేసుకుంటాడు. ఒకరోజు ఆయన వెంబడిస్తూ ఉన్నారు. 3 రోజులు అయిపోయింది. 3 రోజులు ఆయన చెప్పిన ప్రసంగం వింటూ ఉన్నారు. ఆ తెచ్చుకున్న ఆహారం, ఎవరన్నా మామూలుగా ప్రసంగం వినడానికి వచ్చేటప్పుడు ఎన్ని రోజులుగా ఆహారం కట్టుకొని వస్తారు? రోజుల తరబడి ఆహారం కట్టుకొని వస్తే అసలు ఉంటుందా? ఉండదు కదా. ఒక పూటకు కట్టుకొని వస్తారు, మహా అయితే ఒక రోజుకు సరిపడా కట్టుకొని వస్తారు. 3 రోజులు అయిపోయింది అంటే 2 రోజులు ఆల్రెడీగా ఆహారం అయిపోయినా కూడా వాళ్ళు పట్టించుకోకుండా ఆయన చెప్పిన మాటలు వింటున్నారు. లేకపోతే అక్కడక్కడ ఉన్నాయి ఏవో తీసుకొని తింటున్నారేమో. 3 రోజులు అయిపోయింది, ఆహారం అంతా ఇంకా అయిపోయింది, వాళ్ళు ఆకలితో ఉంటారు కాబట్టి వాళ్ళని పంపించేద్దాం అనుకొని కూడా ప్రభు ఏం చేశాడంటే, లేదు లేదు, వీళ్ళు ఆశతోటి ఉన్నారు, నన్ను వెంబడిస్తూ ఉన్నారు, నన్ను వెంబడించే వాళ్ళని ఆకలి కూడా అడ్డగించడానికి వీల్లేదు అంటే శిష్యులు అన్నారు, లాజికల్గా అది ఎలా సాధ్యమైంది ప్రభా? ఇక్కడెక్కడ షాపులు లేవు, మనకు కొని వీళ్ళకి తెచ్చిద్దామన్నా, మనలో మనం ఏదన్నా చందాలు వేసుకునో, ఖాతా పెట్టో, లేకపోతే అప్పు చేసో ఏదైనా తెచ్చి ఇలాగ పెడదామన్నా దగ్గరలో ఏ హోటళ్ళు లేవు, ఏ షాపులు లేవు, చాలా దూరం వెళ్ళాలి, లాజికల్గా అది సాధ్యపడదు అని అంటే ప్రభు అన్నాడు, నన్ను వెంబడించడానికి, నా స్వరాన్ని వినడానికి, నా వాక్యంలో బ్రతకడానికి, నాతో కలిసి ఉండడానికి, నేను చెప్పే మాటల్లో అంగీకరించి నాతో కలిసి ఉండడానికి వచ్చిన వారి నాతో కలిసి ఉండకుండా ఏ లాజిక్ ఆపలేదు, నాతో కలిసి ఉండకుండా ఏ కరువు ఆపలేదు, నాతో కలిసి ఉండకుండా ఏ పేదరికము ఆపలేదు అని చెప్పి ప్రభు ఏం చేశాడంటే శూన్యములో నుండి ఆహారాన్ని సృష్టించాడు వాళ్ళ కళ్ళ ముందు. అదవుతుందా? అక్కడ ఏదో చెరువు ఉంటే ఆ చెరువులో ఏదో చేసి చేపలన్నీ పడేలాగా చేశాడు అనుకున్నారు. నో నో నో, ఆడ చెరువు లేదు. లేకపోతే అక్కడేదో పొలం ఉంటే ఆ పొలంలో గోధుమలన్నీ వచ్చేసేసి వెంటనే బ్రెడ్గా మారిపోయేలాగా దేవుడు ఏదన్నా చేసాడని అక్కడ అది కూడా లేదు. కొండల మీద, ఎడారి ప్రాంతంలో, అరణ్య ప్రాంతంలో ఆయన ప్రసంగం చేస్తూ ఉంటే అక్కడ కూర్చొని వింటా ఉన్నారు. ఏమీ లేవు అన్నదానికి శిష్యులే సాక్షులు. వాళ్ళే చెప్తున్నారు, ప్రభా ఇక్కడ ఏమి లేవు, వాళ్ళకి ఇవ్వడానికి ఏం లేవు దగ్గరలో, వాళ్ళని పంపించేస్తే వాళ్ళే
దారిలో ఏదో తినేసి వెళ్ళిపోతారు ఇళ్ళకి, లేకపోతే వీళ్ళు ఇక్కడ పడిపోయారంటే మన మీదకి వస్తుంది కళ్ళు తిరిగి. అంటే ప్రభు ఏం చేశాడు తెలుసా? శూన్యంలో నుండి 20,000 మంది కంటే పైగా ఉన్నటువంటి ప్రజలకందరికీ ఆహారాన్ని సృష్టించి వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళకి భోజనం పెట్టాడు. అదవుతుందా? కాబట్టి ఇక్కడ ఏ లాజిక్లు పనిచేయట్లా, ఏ లాజిక్ను బట్టి నువ్వు డిప్రెస్ అవ్వాలి, ఏ లాజిక్ను బట్టి నువ్వు యాంగ్జైటీ ఫీల్ అవ్వాలి, ఏ లాజిక్ను బట్టి నువ్వు భయపడాలి, ఏ లాజిక్ పనిచేయకపోతే సంతోషంగా నిబ్బరంగా ఆయన ఏం చెప్తా పని చేసుకుంటా, ఆయన ఏ అద్భుతాలు చేస్తే అద్భుతాలు చూసుకుంటా, ఆయన వెంబడిస్తా, ఆయన స్తుతిస్తా, ఆయన చెప్పిన మాటలు విని లోబడుతూ ముందుకెళ్ళడమే కదా సంతోషంగా. అలాంటి సంతోషం అంట ఆయన ఈరోజు మన ఎదురుగా లేకపోయినప్పటికీ మనం కలిగి ఉండాలని ఆయన ఆశపడి తన తండ్రికి ప్రార్థన చేయడం మనం యోహాను 17:13 చూసాం కదా. అలాంటి సంతోషం ప్రభువులో ఉంది. ఆ సంతోషాన్నే పౌలు అనుభవిస్తున్నాడు. పౌలు ఈ సంతోషాన్ని అనుభవిస్తున్నాడు, ఈ పుస్తకం రాస్తున్నాడు అంటే దానికి కారణం ఆ ప్రార్థనే. అవునా కదా? ఆ ప్రార్థనే. తండ్రి, నా సంతోషము వీరిలో ఏమవ్వాలి? పరిపూర్ణమవ్వాలి. ఆ వచనంలో నుంచే ఫిలిప్పీలు రాసిన పత్రిక వచ్చిందని చెప్పచ్చా? ఆ వచనం నుంచే పత్రిక వచ్చేసింది. తండ్రికి కుమారుడు చేసిన ప్రార్థన నెరవేరి తీరుతుంది. ఎందుకంటే ఈ కుమారుడు ఎవరు? నీతిమంతుడైన కుమారుడు. ఆ తండ్రి ఎవరు? పరిశుద్ధుడైన తండ్రి. వీరిద్దరి మధ్యలో ఉన్నటువంటి ప్రేమ ఎటువంటిది అని అంటే, ముగ్గురు వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా ముగ్గురు వ్యక్తులు ఒకే దేవుడుగా ఉంటా ఉన్నాడు. అటువంటి బంధముతో వాళ్ళు బంధింపబడి ఉన్నారు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. అటువంటి కుమారుడు అటువంటి తండ్రికి ప్రార్థన చేస్తే నెరవేరకుండా ఉంటుందా? నెరవేరకుండా ఉండదు. పౌలు జీవితంలో నెరవేరింది కాబట్టి నా జీవితంలో నెరవేరింది అయ్యా, మీ అందరి జీవితాల్లో ఆ ప్రార్థన నెరవేరుద్ది అని చెప్పి ఈ పత్రికని మనకు రాసి చూపిస్తూ ఉన్నాడు. అది వివరించడానికే ఈ పత్రిక. అయితే మనం 19, 20 వచనాలు చూసాం. 20వ వచనం చూడండి, 21వ వచనం నుంచి మనం చూద్దాం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఈ వచనాన్ని మనం 3 విభాగాలుగా మనం విభజించుకోవచ్చు. మొట్టమొదటి విభాగం 21A అని కనుక మనం అనుకుంటే, నా మట్టుకైతే అంటున్నాడు. ఏంటి? నా మట్టుకైతే. యాజ్ ఫర్ మీ, టు మీ, టు లివ్ ఈజ్ క్రైస్ట్, టు డై ఈజ్ గెయిన్. అంటే దాని అర్థం ఏంటి అని అంటే, తన చుట్టుపక్కల ఉన్నటువంటి లోకాన్ని ఆయన పక్కన పెట్టేస్తా ఉన్నాడు. తన చుట్టుపక్కల ఎంతమంది ఆయనతో కలిసి వస్తున్నారనేటువంటి లెక్క ఆయన పెట్టుకోవట్లేదు. ఎంతమంది నన్ను ఆమోదిస్తున్నారు, ఎంతమంది నాతో కలిసి ఇదే విశ్వాసంలో ఉన్నారు అనేటువంటి లెక్క ఆయన పెట్టుకోవట్లేదు. నేనైతే ఇలా ఉందామని నిర్ణయించుకున్నాను. దిస్ ఈజ్ మై కన్విక్షన్. యేసయ్యలో ఉన్నటువంటి సంతోషం ఏంటో నీకు పూర్తిగా తెలియాలి అని అంటే నీకు వ్యక్తిగత ఒప్పుకోలు ఉండాలి, నీకు పర్సనల్ కన్విక్షన్స్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, పర్సనల్ కన్విక్షన్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ టు ద జాయ్ ఇన్ ద లార్డ్. ఏంటది? స్క్రీన్ మీద ఉంది కదా. కన్విక్షన్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ జాయ్. ఈ ఫస్ట్ స్టెప్లోనే చాలామంది ఫెయిల్ అయిపోవడం వల్ల జీవితంలో సంతోషంతో నిండుకున్నటువంటి ఆత్మీయ జీవితాన్ని వాళ్ళు చాలామంది చూడలేకపోతూ ఉంటారు. ఏదో ఆత్మీయ జీవితం ఉంది నాకు, నేను కూడా క్రైస్తవుడినే, నేను కూడా ఏంటంటే మంచిదాన్ని, మంచోడిని, విశ్వాసం ఉంది, ప్రార్థన చేస్తాను, చర్చికి వస్తాను, పరిచర్య కూడా చేస్తాను, ఇట్లాగా ఏదో ఉంటుంది. మనం సృష్టించుకుంటాం
కొన్ని ఆర్టిఫిషియల్ స్పిరిచువల్ లైఫ్ని సృష్టించుకోవచ్చు. ఆర్టిఫిషియల్గా అది ఎందుకు అని నేను అంటున్నాను అని అంటే, ఫస్ట్ స్టెప్పే ఫెయిల్ అయిపోతే ఇంకా నిజమైన స్పిరిచువల్ లైఫ్ ఎక్కడి నుంచి వస్తుంది? అలాంటి ఆర్టిఫిషియల్ స్పిరిచువల్ లైఫ్లో బయటికి అన్నీ కనిపించవచ్చు, కానీ లోపల మాత్రం ఏముండదు జాయ్ ఉండదు. జాయ్ ఉండదు. యేసయ్య నీ ముందున్నట్టుగా, యేసయ్య నీ ముందుగా నడుస్తున్నట్టుగా, ఆయన అడుగులో అడుగు వేస్తూ నడుస్తున్నట్టుగా ఉండేటువంటి ఆ సంతోషం ఉందే, నా పరిస్థితి ఎలాగున్నా, నాకు ఎన్ని అడ్డంకులు వచ్చినా నా ప్రభువు ప్రతి లాజిక్ని, దెర్ ఈజ్ అ లార్డ్ హూ ఈస్ డిఫైయింగ్ ఎవ్రీ లాజిక్, అండ్ దట్ లార్డ్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. నేను ఆయన దగ్గరికి వెళ్ళి పరిగెత్తుకొని వెళ్ళి గట్టిగా వాటేసుకోవడానికి, నేను ఆయన దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళి నా సమస్యల్ని చెప్పుకోవడానికి, ఆయన దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళి ఆయన చేయి పట్టుకొని నా చింతలన్నీ కూడా పక్కన పెట్టేసేయడానికి నా ముందే ఉన్నాడు అనే జాయ్ ఉందే. ఆ రోజు నిజంగా ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు తన శిష్యులకు కలిగినటువంటి ఆ జాయ్ ఉందే, ఆ జాయ్ ఉండదు వేషధారులకి. అందుకని వారు క్రైస్తవులను చెప్పుకుంటారు, చర్చికి వస్తున్నట్లుగా వస్తారు, పోతున్నట్టుగా పోతారు, బైబిల్ చదువుతున్నట్టు చదువుతారు, ప్రార్థన చేసినట్టే చేస్తారు, కానీ వాళ్ళ సంతోషం అంతా డబ్బులో ఉంటుంది, వాళ్ళ సంతోషం అంతా మనుషులు ఇచ్చేటువంటి మెప్పులో ఉంటుంది, వాళ్ళ సంతోషం అంతా వాళ్ళ శరీరాన్ని తృప్తిపరుచుకునేటువంటి విషయాల్లోనే ఉంటుంది. అదవుతుందా? అన్ని విధాలుగా విశ్వాసులుగా మనం అన్ని విధాలుగా మంచివారుగా మనం కనిపించవచ్చు, కానీ నిజమైన విశ్వాసగా మాత్రమే ఉండేది ఏంటంటే నిజమైన సంతోషం, యేసయ్యలో ఉండే, యేసయ్యతో కలిసి నడిస్తే వచ్చే తృప్తి, అది నిజమైన విశ్వాసకి మాత్రమే ఉంటుంది. ఆ నిజమైన విశ్వాసి ఫస్ట్ స్టెప్, ఈ నిజమైన ఆత్మీయ, ఈ నిజమైన సంతోషానికి ఉండే ఫస్ట్ స్టెప్ ఏంటో తెలుసా? పర్సనల్ కన్విక్షన్. ఏంటది? పౌలు ఎలా అంటున్నాడు? టు మీ అంటున్నాడు. నేను ఏమంటున్నాడు? నా మట్టుకైతే అంటున్నాడు కదా, చూసారా ఆ మాట? నా మట్టుకైతే. యెహోషువ కూడా ఇదే మాట అంటాడు, నా మట్టుకైతే నేను మా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం. మీరు ఎవరైనా సేవించుకోండి, మీరు డబ్బులు సేవిస్తారు. రే యెహోషువ, ఏంది బలివాళ్ళగా ఉన్నావు, యెహోవానే సేవిస్తానంటున్నావు, యెహోవా గురించే చెప్పుకుంటా తిరుగుతాను, యెహోవానే ప్రకటించుకుంటా తిరుగుతానంటావేంటి? యెహోవా ఒకడుంటే ఎలా సరిపోదు, డబ్బులు ఉండొద్దా, పిచ్చోళ్ళలాగా ఉన్నావు అని చెప్పి ఎంతమంది అయినా అనొచ్చు. కానీ నా మట్టుకైతే నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం. ఈ పోస్టర్ ఉంటుంది చాలా మంది ఇళ్ళల్లో, ఈ పోస్టర్ ఉంటుంది కానీ విషయం ఉండదు. పోస్టర్ ఏమో షెల్ఫ్లో ఉంటుంది, షోకేసులో ఏముంటుంది? నేను మా ఇంటి వారు యెహోవాని సేవించను. కానీ కృతజ్ఞత కూటం పెట్టేది ఎప్పుడు? పిల్లలకి పెళ్ళి అయినప్పుడు. కృతజ్ఞత కూటం పెట్టేది ఎప్పుడు? సీట్ వచ్చినప్పుడు. కృతజ్ఞత కూటం పెట్టేది ఎప్పుడు? ప్రమోషన్ వచ్చినప్పుడు. కదా యెహోషువ అంటున్నాడు, మీరు దేన్నైనా పూజించుకోండి, దేనికోసమైనా ఎదురు చూసుకుంటా ఉండండి, నేను మా ఇంటి వారు మాత్రం దేనికోసం ఎదురు చూడడం, మేము యెహోవాని సేవించే పనిలో ఉంటాం, ఆయన్ని ప్రకటించే పనిలో ఉంటాం, ఆయన్ని ఆరాధించే పనిలో ఉంటాం, ఆయనలో సంతోషించే పనిలో ఉంటాం. ప్రతిరోజు మా ఇంటికి వస్తే మేము సువార్త ప్రకటిస్తాం, ప్రతిరోజు మేము బయటికి వెళ్ళి సువార్త ప్రకటిస్తాం, ప్రతిరోజు మేము సంఘంతో కలిసి ఉంటాం, ప్రతిరోజు మేము ప్రభు బిడ్డలతో కలిసి సువార్తని ప్రకటించి ఆయన సేవించే పనిలోనే ఉంటాం. అట్ట కుదిరిద్ది యెహోషువ, అట్లా అనకూడదు. నువ్వు ఇంకా చాలా ఉన్నాయి చేయాల్సినవి, చాలా సాధించాలి, చాలా ఉన్నాయి, ఇవి ఉన్నాయి.
సరే మీ ఇష్టం, మీరు ఎట్లాగైనా వెళ్ళండి. నువ్వు ఒక్కడ ఎట్లా అంటున్నావు యెహోషువ, ఎవ్వరు అనట్లేదు చూడు. అందరూ కాన్సన్ట్రేషన్ దేని మీద ఉందో, నాకు డిగ్రీ ఎప్పుడు అయిపోద్దా, డబ్బులు ఎప్పుడు సంపాదిస్తానా, ఇంకా ఎట్లా సంపాదించాలా, ఏం చేయాలా, ఎట్లా సెటిల్ అవ్వాలి, ఏం కొనుక్కోవాలి, అందరి ముందు సూపర్గా సెటిల్ అయినా ఎలా అనిపించుకోవాలి, మంచిగా డబ్బులున్నా ఎలా అనిపించుకోవాలి, సమృద్ధిగా ఉన్నాను ఎలా అదే ఆశీర్వాదం అని చెప్పి సాక్ష్యం ఎప్పుడు చెప్పాలి. అందరి మైండ్ సెట్ ఎలా ఉందో చూడు. నువ్వు ఒక్కడవే ఇలాగ ఆలోచిస్తే ఎట్లాగా అని అంటే యెహోషువ అంటాడు, మీరు ఎట్లాగైనా సావండి, నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాం. అర్థమవుతుందా? మనం ఏమనుకుంటామంటే పక్కింటోడు వెంకటేశ్వర స్వామిని పూజిస్తున్నాడు, ఈ పక్కింటోడు ఆంజనేయ స్వామిని పూజిస్తున్నాడు, ఆడు అయ్యప్ప మాల వేసుకున్నాడు, నేను మాత్రం యెహోవా, నేను నా ఇంటి వారు యెహోవానే పూజిస్తున్నాం అని భ్రమలో ఉంటాం. వాడు వెంకటేశ్వర స్వామి, వీడు ఆంజనేయ స్వామి, వాడు అయ్యప్ప, నువ్వు డబ్బు, అదే తేడా. అర్థమవుతుందా? వాళ్ళకు కూడా అందరూ ఒక దేవుడిని పూజించారు కదా, ఒక్కొక్కళ్ళు ఒక్కో దేవుడిని పూజిస్తారు. వాళ్ళతో పాటు నువ్వు ఇంకో దేవుడిని పూజిస్తున్నావు. ఆ పేర్లు లేవు కాబట్టి, ఆ విగ్రహాలు లేవు కాబట్టి యెహోవాను పూజిస్తున్నా అని ఫీల్ అవుతుంటారు చాలామంది. ఆ పటం పెట్టుకొని, ఆ పటం ఏ పటం, నేను నా ఇంటి వారు యెహోవా. అలా కాదు యెహోషువ చెప్పింది అట్లా కాదు. యెహోవాని సేవించడం అంటే యెహోవానే సేవిస్తాం అంతే, మా హృదయం అంతా ఆయనే నింపబడి ఉంటాడు. అలాగనే పౌలు కూడా ఏమంటున్నాడంటే, నా మట్టుకైతే నాకు బ్రతుకుటైతే క్రీస్తే, చావైతే మేలు. బ్రతికితే క్రీస్తు కోసమే బ్రతకడం, చావైతే ఆయన దగ్గరికే వెళ్ళిపోతాను, ఆయనతోనే ఉంటాను కాబట్టి అది ఇంకా మేలు. అదవుతుంది చెప్పింది. నా మట్టుకైతే ఇది నా పరిస్థితి. కన్విక్షన్. రియల్ జాయ్ ఇన్ క్రిస్టియానిటీ స్టార్ట్స్ విత్ కన్విక్షన్. 2006 సంవత్సరంలో రక్షింపబడి బాప్తిసం తీసుకున్న సంవత్సరంలో దేవుని కోసం బ్రతకాలని, నా చదువు నేను చదవకుండా నేను ఇంకా చదవను, నేను కాలేజీ మానేస్తా అని చెప్పి నేనేమనలా. నా చదువు నేను చదువుకుంటున్నాను. అప్పుడే రక్షింపబడి బాప్తిసం తీసుకున్నా. నా చదువు సర్వనాశనం అయిపోయిందని అందరు డిసైడ్ అయిపోయారు. చదువు సర్వనాశనం అయిందని డిసైడ్ అయిపోయారు. అప్పుడు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాసాం. ఫస్ట్ ఇయర్ కూడా బాప్టిజం తీసుకున్న తర్వాత పాస్ అయ్యాం. సెకండ్ ఇయర్కి వచ్చాం. ఇంకా సెకండ్ ఇయర్లో ఒక ఇంటర్నల్ కూడా జరగల. అప్పుడేం డిసైడ్ అయిపోయారు, వీడు బాప్టిజం తీసుకున్నాడు కాబట్టి వీడి చదువు సర్వనాశనం అయిపోయింది అని డిక్లేర్ చేసేసుకున్నారనమాట. చేసుకొని ఒక ఆయన పిలిపించారు. ఒక ఆయన్ని అప్పట్లో జిఎంసి ఫెలోషిప్ అయి లీడ్ చేసేవాడు అనమాట. ఆయన పిలిపిస్తే, ఏంటి తమ్ముడు నువ్వు ఏం నిర్ణయం తీసుకున్నావు, ప్రభు నిన్ను ఎలా ప్రేరేపిస్తున్నాడు, అంటే నువ్వు ఏం నేర్చుకున్నావు కొత్తగా, నువ్వు చిన్నప్పటి నుంచి మీరు క్రిస్టియన్సే కదా, ఇప్పుడు కొత్తగా నువ్వు బాప్టిజం తీసుకున్న టైంలో నువ్వు ఏదైనా కొత్త నిర్ణయాలు ఏమన్నా వచ్చినాయా, ఏమన్నా కొత్త విషయాలు నేర్చుకున్నావా, ఏం నేర్చుకున్నావు అని అంటే, నేను ఏం చెప్పాలో అర్థం కాక ఇదొక్క మాటే చెప్పా. ఇదొక్క వచనం నాకు గుర్తొచ్చింది. పౌలులాగా బ్రతుకుటైతే క్రీస్తే, చావైతే మేలు అన్న సంగతి నేను పూర్తిగా అంగీకరించగలిగాను. నా జీవితంలో అది ప్రభావితం చేసింది. ఆ మాట నాకు అది నచ్చింది. నేను కూడా అలానే బ్రతుకుదాం అనుకుంటున్నా అని చెప్పాను. చెప్తే ఆహా అవునా మంచిది తమ్ముడు అని చెప్పి శబాష్ అని చెప్పి భుజం తట్టి పోతా మా ఇంట్లో వాళ్ళని పిలిచి, మీ ఊడి పిచ్చోడు అయిపోయాడు తెలుసా అని చెప్పి వెళ్ళిపోయాడు. అదేనా, చాలా పెద్ద ఆయన, అప్పుడే ఇంక రిటైర్మెంట్ స్టేజ్లో ఉన్నాడు. ఇప్పుడు రిటైర్ అయిపోయి చాలా పెద్ద ఆయన, ముసలి వయసులో ఉన్నాడు, మంచి యూత్ లీడర్.
అప్పట్లో ఆ జిఎంసి ఫెలోషిప్ అంతా, ఈఎంఎఫ్ అంతా బాగా లీడర్ అనమాట. పొంత ఇలాంటి వాక్యాలు అసలు ఈ అబ్బాయికి ఎందుకు చెప్పారు, ఎవరు చెప్పారు? ఈ వాక్యాలు ఎక్కడికో అడవుల్లోకి వెళ్ళిపోయి సేవ చేసి మిషనరీలుగా వెళ్ళిపోయి హతసాక్షులు అయిపోయి చచ్చిపోయే వాళ్ళు చెప్పాడు. వాళ్ళకి చెప్పాల్సిన వాక్యాలు చదువుకునే పిల్లలకి ఈ వాక్యాలు చెప్పకూడదు. అందులో మెడిసిన్ చదివే పిల్లోడికి ఇలాంటి వాక్యాలు చెప్తే ఇంకేం చదువుతాడు? ఎవరు చెప్పారు అసలు ఈ వాక్యాలు? ఈ అబ్బాయి మీ వాడు మైండ్ అండి, ఏం బాగు కష్టం అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంట్లో గగ్గోలు, ఏడుపులు, పెడబొబ్బలు. ఎవరికి చెప్పే వాక్యం అంటే ఇది? ఎవరికో చెప్పాల్సిన వాక్యం స్టూడెంట్స్కి చెప్పకూడదంట. అంటే బైబిల్లో కొన్ని స్టూడెంట్స్కి చెప్పకూడనివి, కొన్ని చెప్పగలిగినవి. అంత వయసు వచ్చిన తర్వాత అసలు బైబిల్ అంటే ఏంటో కూడా తెలియదు ఆయనకి. అంతే కదా దాని అర్థం. దేవుని వాక్యం, పరిశుద్ధాత్మ ఇచ్చిన వాక్యము మనందరి కోసం ఆయన ఇస్తే, ఆ వాక్యాన్ని బట్టి చూసారా, కంటి చూపు మేరలో నాకు సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు ఎవ్వరూ కనపడలా. చర్చికి వెళ్తే అక్కడ కొంతమంది సహోదరులు ఉన్నారు, కానీ చర్చికి కూడా వెళ్ళనివ్వకుండా ఆపేస్తే ఇంకెవరు కనిపిస్తారు? ఇంకెవరున్నారు? బంధువులు ఎవరున్నారు? స్నేహితులు ఎవరున్నారు? ఎవ్వరు లేరు. తెలిసినటువంటి సేవకులు అనేవాళ్ళు ఇదిగో ఇట్ట తగలబడ్డారనమాట ఒక్కొక్కడు. ఇలాంటి వాళ్ళు వచ్చారు. అప్పుడు పౌలు చెప్పినటువంటి ఆ విశ్వాసం నా జీవితంలో దేవుడు పనిచేసేలా చేశాడు. ఆ కృపనిచ్చాడు. పౌలుకి ఇచ్చిన కన్విక్షన్ ప్రభు నాకు ఇచ్చాడు. ప్రభువే నాకు ఇచ్చాడు. అది నా కన్విక్షన్ కాదు, ప్రభు నాకు ఇచ్చిన గిఫ్ట్ అదని చెప్పొచ్చు అన్నమాట. కానీ ఆ కన్విక్షన్లోకి రావాలని కోరుకొని ఆ కన్విక్షన్ని కలిగి ఉన్నది ఎవరు అని అంటే నేనే. అర్థమవుతుందా? దేవుడు మీకు సామర్థ్యం ఇస్తాడు. బట్ యూ షుడ్ ఫోకస్ ఆన్ హ్యావింగ్ యువర్ ఓన్ కన్విక్షన్ అబౌట్ ద లార్డ్ ఇన్ యువర్ లైఫ్. యువర్ ఓన్ కన్విక్షన్ అంటే మీ ఇష్టం వచ్చిన కన్విక్షన్ కాదు, వాక్యానుసారమైన కన్విక్షన్, ప్రభు కోసం బ్రతకాలనే కన్విక్షన్. చూసారా, నా మట్టుకైతే ఎవరు నాకు కనిపించినప్పటికీ, ఎవరు నన్ను సమర్థించే వాళ్ళు లేనప్పటికీ, అందరూ నాకు రకరకాలుగా లాజిక్లు చెప్పేవాళ్ళు అయినప్పటికీ, అందరూ నాకు దీనికి విరుద్ధంగా మాట్లాడే వాళ్ళు అయినప్పటికీ, నా మట్టుకైతే బ్రతుకుటైతే క్రీస్తు, చావైతే మేలు. కన్విక్షన్ ఉంటే హీ విల్ గో ఇన్ టు జాయ్. యేసయ్యతో కలిసి నిజంగా యేసయ్య నీ ఎదురుగా ఉండి నేను చెయ్యి పట్టుకొని నడిపించే అనుభవం నీకు కావాలి అని అంటే ఫస్ట్ స్టెప్ ఏంటో తెలుసా? హ్యావ్ ఎ కన్విక్షన్, హ్యావ్ ఎ పర్సనల్ కన్విక్షన్. మా అమ్మ, మా నాన్న, మా బాబాయ్, మా పిన్ని వాళ్ళందరికీ ఏ కన్విక్షన్ ఉందో నేను కూడా అదే కన్విక్షన్లో అంటే కుదరదు. బైబిల్లో ఏ కన్విక్షన్ ఉందో ఆ కన్విక్షన్లో నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవ్వరూ లేకపోయినా నువ్వు ఉండడానికి ఇష్టపడినప్పుడు దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ జాయ్. గుర్తుపెట్టుకోండి. తర్వాత దిస్ ఇస్ 21A కదా. నెక్స్ట్ మనం తర్వాత ఉన్నటువంటి మాట మనం చూద్దాం. తర్వాత ఏం మాట మాట్లాడుతున్నాడు చూడండి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు. బ్రతుకుట క్రీస్తు అని ఇక్కడ మాట్లాడుతూ ఆ తర్వాతనే ఇక్కడ ఇంకా మనకు ఏం చెప్తాడు అని అంటే 21 చూడండి. 21వ వచనం కూడా 22వ వచనం కూడా మనం చూసినట్లయితే, ఆయనను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి సాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. శరీరముతో నేను జీవించుటయే నా పనికి సఫల సాధకము అంటున్నాడు. ఏంటది? ఫలసాధకము. నా పనికి ఫలసాధకం. నేను శరీరంలో ఉంటే అది నా పనికి ఫలసాధకం. అంటే నేను శరీరంలో ఉంటే నాకు ఒక ఫ్రూట్ఫుల్
పని ఉంది అంటున్నాడు. ఫలసాధకమైన పనిలో నేను ఉంటాను అంటే ఫలం ఫలించే పనిలో నేను ఉంటాను. ఎప్పుడు? నేను బ్రతికుంటే. అందుకని బ్రతుకుట క్రీస్తే అన్నాడు. బ్రతుకుట ఏంటంట? క్రీస్తే అంటా ఉన్నాడు. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:10 చూడండి. 1 Corinthians 15:10. చదవండి. 1 Corinthians 15:10. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను. నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు కానీ. అనుగ్రహింపబడిన కృప ఏం కాలేదంట? నిష్ఫలము కాలేదు కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితిని. చాలు, ఎక్కువగా ప్రయాసపడ్డాను. నిష్ఫలం అవ్వలేదు దేవుని కృప. నేనేమై ఉన్నానో అది కృప వలననే అయ్యున్నాను. నేను ఒకప్పుడు ఎవరిని? ఒకప్పుడు నేను హింసకుడని, దూషకుడని. దేవుని బిడ్డల్ని హింసించేవాడు పౌలు. దేవుని బిడ్డలు ఆరాధన చేస్తూ ఉంటే వాళ్ళని చెరపట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేయడానికి, డీటైన్ చేయడానికి సిద్ధపడి వెళ్ళినటువంటి వ్యక్తి పౌలు. ఏమాత్రం కూడా విశ్వాసం లేదు, ఇంట్రెస్ట్ లేదు, ఏమాత్రం కూడా దేవుని పట్ల ప్రేమ లేదు, దేవుని బిడ్డ పట్ల ప్రేమ లేదు, సహవాసం పట్ల ప్రేమ లేదు. ఆయనకున్నటువంటి చదువు, ఆయనకున్నటువంటి డిగ్రీ, ఆయనకున్నటువంటి ఉద్యోగం, అదే ఆయనకు దేవుడు. ఆయన ఎవరు? పరిసయ్యుడు కదా. ఆయన ఉద్యోగం ఏంటి? పరిసయ్యుడు. ఆయన ఉద్యోగం. ఈజ్ అ డాక్టర్ ఆఫ్ లా. దేవుని ధర్మశాస్త్రంలో డాక్టరేట్ చేశాడు. డాక్టరేట్ చేసి పరిసయ్యుడుగా ఉద్యోగం చేస్తున్నాడు. ఎవరు? ఈ పౌలు అనే ఆయన, ఈ సౌలు అనేటువంటి ఆయన. ఈ ఉద్యోగాన్ని నిర్వర్తించి గొప్పగా పేరు తెచ్చుకొని గొప్పగా రోషం కలిగినటువంటి పరిసయ్యుడు పౌలు ధర్మశాస్త్రాన్ని ఎన్ఫోర్స్ చేయడానికి హీరోగా ఉన్నాడు. ఈ పౌలు అనేటువంటి ఆ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి, ఆ భక్తుడని పేరు తెచ్చుకోవాలి, ఆ గొప్ప ఉద్యోగ నిర్వహణ చేస్తున్న పేరు తెచ్చుకోవాలనేటువంటి ఆ తాపత్రయంతో తల మొత్తం నిండిపోయి ఉంది. నిండిపోయి ఏది వాస్తవము, ఏది న్యాయము, లేకపోతే ఏది సత్యము తెలుసుకొని నిజంగా ఈయన మెస్సయ్యా కాదా, లేఖనాల్ని పరిశీలిద్దాము అనేటువంటి ఆలోచనే లేదు. ధర్మశాస్త్రం తెలుసు, డాక్టరేట్ చేశాడు అని అంటే డాక్టరేట్ ఎలా చేస్తారు? డాక్టరేట్ ఇప్పుడు కూడా అంతే కదా, ఎడ్యుకేషన్ సిస్టమ్ అప్పుడు కూడా అంతే టాలెంట్ ఉంటుంది. ఇప్పుడు కూడా ఏంటి, మనం ఏం రాయాలనుకుంటారో అది రాస్తే చాలు, వాళ్ళు మనం ఏం చేయాలనుకుంటున్నారో అది చేసి చూపిస్తే చాలు, పాస్ అవుతాం, ఇక ఉద్యోగం చేయడం స్టార్ట్ చేస్తాం. ఆ ఉద్యోగంలో డబ్బులు కావాలి, ఆ ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతలు కావాలి, ఆ ఉద్యోగంలో గొప్ప ఉద్యోగస్తుడని పేరు కావాలి, అంతే కదా, సక్సెస్ కావాలి. ఏదో చేసే డాక్టరేటు. ఆ ధర్మశాస్త్రంలో మెస్సై గురించి ఉంది, ఏసై గురించి ఉంది, చదవలే, పాస్ అయిపోయాడు, ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. ఏం ఉద్యోగం? పరిసయ్యుల ఉద్యోగంలో జాయిన్ అయిపోయాడు. జాయిన్ అయిపోయి ఇక గొప్ప పరిసయ్యుడిగా పేరు తెచ్చుకోవాలనే తాపత్రయంతో తలంతా నిండిపోయి ఉంటే, ఈరోజు నేను తగ్గించుకొని ఈరోజు నేను యేసయ్య కోసం శ్రమలు అనుభవించే స్థితికి నేను వచ్చాను. యేసయ్య నిమిత్తం అందరూ నన్ను మెచ్చుకోవాలనేటువంటి స్వార్థంతో, గర్వంతో నింపబడినటువంటి నేను దేవుని ప్రజలకు సేవ చేసి దేవుని ప్రజల్ని బలపరచడానికి శ్రమని, నిందని, అవమానాన్ని కూడా భరించే స్థితికి ఈరోజు నేను వచ్చాను అని అంటే అది దేవుని కృప. దేవుని కృప. ఉద్యోగంలో సక్సెస్ సంపాదించి, మెడల్స్ సంపాదించి, గొప్ప అవార్డులు సంపాదించడం ఒకటే నా దృష్టి, నా ధ్యేయం. దానికి ఎంతమంది అయినా బలి తీసుకుంటా, దానికి ఎంతమంది అయినా అరెస్ట్ చేస్తా, దానికి ఎంతమంది అయినా హింసిస్తా అనుకున్న నేను ఈ రోజున
ఆ సహోదరులకు సేవ చేయడానికి తగ్గించుకొని ప్రేమించి మెత్తని హృదయం కలిగి ఉండి వారితో ఒక సహోదరుడిగా మారి సువార్తను ప్రకటిస్తున్నాను అని అంటే ఐ యామ్ వాట్ ఐ యామ్ బై హిస్ గ్రేస్. నేనేమై ఉన్నానో అది కృప వలననే నేను అయి ఉన్నాను అని అక్కడ అన్నాడు. అంటే దట్ మీన్స్ ఇన్ జీసస్ యు హ్యావ్ ఎ ఫ్రూట్ఫుల్ లైఫ్. ఇంకొక చోట అదే అధ్యాయంలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15లోనే 58వ వచనం కనుక చూస్తే చూడండి, 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. స్థిరంగా ఉండండి, ఆసక్తి కలిగి ఉండండి. దేవుని కోసం పనిచేయడానికి ఆసక్తి మీరు కోల్పోవద్దు. ఎందుకంటే మీ ప్రయాస, ప్రభువునందు మీరు పడే ప్రయాస ఏది కూడా వ్యర్థము కాదు. యువర్ లేబర్ విల్ బి ఫ్రూట్ఫుల్ ఇఫ్ యూ వాంట్ టు లేబర్, ఇఫ్ యూ లేబర్ ఇన్ ద లార్డ్. యేసయ్య కోసం, యేసయ్యతో ఉండడానికి, యేసయ్యను ప్రకటించడానికి, యేసయ్యనే ప్రేమించి మనుషుల దగ్గర నుంచి మెప్పు కోసం కాదు, మనుషులను భక్తులు అనుకోవడానికి కాదు, యేసయ్య కోసం ఆయన్ని హెచ్చించడానికి, నా కోసం సిలువలో మరణించి నాతో కలిసి ఉండాలని ఇష్టపడినటువంటి నా ప్రభు ఘనపరచబడాలి. ఆయన సిలువ మరణాన్ని గురించి నేను ప్రకటించాలి. పాపులకు బదులుగా ఆయన పొందిన ఆ నరకాన్ని 10 మందికి నేను తెలియచేయాలి. విశ్వాసులుగా వాళ్ళని మార్చాలి. యేసయ్య ఎవరి నిమిత్తమైతే మరణించాడో వారికి సువార్త తెలిసి అందుచేసి వాళ్ళ పాపముల నుండి వాళ్ళని రక్షించి పరిశుద్ధమైన మార్గంలో వాళ్ళని పెట్టాలి. యేసయ్యని హెచ్చించాలి, యేసయ్య ప్రేమను చూపించాలి. ఇదిగో ఇంతగా నిన్ను ప్రేమించాడు చూడు, యేసయ్య నీతో ఇంతగా స్నేహం చేయాలని కోరుకొని ఆయనే నీ మీదకి రావాల్సిన శిక్ష అంతా భరించాడు చూడు. నేను నీతిమంతుడుగా, ఆయన నీతి నీ మీద కప్పి దేవునికి నువ్వు శత్రువుగా కాకుండా నేను మిత్రుడుగా చేయాలని ఇష్టపడి నీకోసం రక్తమంతా కార్చాడు చూడని చెప్పి నేను ఈ సువార్తను ప్రకటించాలనే ఆశతోటి నువ్వు పడే ఏ ప్రయాస కూడా వ్యర్థం కాదండి. అదవుతుందా? ఈ ఆశతో కనుక నువ్వు ప్రయాసపడితే ఆ ప్రయాస ఎట్టి పరిస్థితుల్లో వ్యర్థము అవ్వదు. అది ఎలా ఫ్రూట్ఫుల్ అయ్యింది అనేది మనకు ఒక్కోసారి తెలియచ్చు, ఒక్కోసారి తెలియకపోవచ్చు. కానీ నీకు తెలిసినా, నీకు అర్థమైనా, అర్థం కాకపోయినా, ఆ ఫ్రూట్ నీ కళ్ళ ముందు కనిపించినా కనిపించకపోయినా ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక రోజు నువ్వు చేసిన పనిని ఫలభరితంగా చేసుకుంటాడు. నువ్వు చేసినటువంటి పనికి ఆయన రివార్డ్ ఇస్తాడు. అదవుతుంది చెప్పింది. చాలామంది మిషనరీలు, మన దేశానికి వచ్చినటువంటి మిషనరీలు పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు. విలియం కేరీ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద పనులు చేశారు. చాలామందిని కన్వర్షన్ అంటే ప్రభువులోకి తీసుకొచ్చారు. అలాంటి వాళ్ళని పక్కన పెడితే చాలామంది చిన్న చిన్న మిషనరీలు ఎంతోమంది వచ్చారు, చిన్న చిన్న సేవకులు ఎంతోమంది వచ్చారు. వారి జీవిత కాలంలో ఒక్కళ్ళని ఇద్దరిని తప్ప ఎక్కువ మందిని ప్రభువులోకి నడిపించిన వారు కాదు, ఒక్కరిని ఇద్దరిని. కానీ వారు చేసినటువంటి పని, వాళ్ళు చేసినటువంటి పని ఆ ఒక్కరు ఇద్దరు వారు ప్రభువులో స్థిరులై ఉండడం ద్వారా ఎంత గొప్ప ఫలాన్ని దేవుడు ప్రొడ్యూస్ చేశాడో వాళ్ళు చూడకుండానే చచ్చిపోయారు. అదవుతుందా? వాళ్ళ లైఫ్ టైంలో విగ్రహారాధన నుంచి, నీచమైనటువంటి సంస్కృతుల నుంచి, నీచమైనటువంటి పద్ధతుల నుంచి, మూఢ నమ్మకాల నుంచి, వ్యభిచార సంబంధమైనటువంటి ఆచారాల్లో నుంచి బయటికి తీసుకొచ్చిన ఆ ఇద్దరున్నారే, ఇద్దరినే తీసుకొచ్చారు. ఆ ఇద్దరి వల్ల ఎంత ప్రభావం, ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యిందో ఈ దేశం అంతా కూడా వారు చూడకుండానే మరణించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అదవుతుందా? వాళ్ళ జీవితకాలంలో వాళ్ళు అనుకుని చాలా ప్రయాసపడ్డాం, ఒక ఇద్దరే రక్షింపడ్డారని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ
ప్రయాస, యేసుక్రీస్తులో ప్రయాస ఎట్టి పరిస్థితుల్లో ఏం కాదు, వ్యర్థము కాదు. ఫ్రూట్ఫుల్ లేబర్ ఉంటుంది. ప్రభువులో క్రీస్తులో నువ్వు బ్రతికితే, బ్రతుకుటైతే నాకు క్రీస్తే, చావైతే మేలు, ఆయన దగ్గరికి వెళ్ళిపోతా అని యేసయ్య గురించి నీకు కన్విక్షన్ ఉంటే, యేసయ్య కోసం నువ్వు చేసే ఏ ప్రయాస కూడా వ్యర్థం అవ్వదు. దానికి ఫలాలు దేవుడు పుట్టిస్తాడు. ఆ ఫలాలు ఒకవేళ నువ్వు చూడకుండానే మరణించినా పరలోకంలో నీకు ఇవ్వాల్సిన రివార్డ్ ఆయన దగ్గర నీకోసం వేచి ఉంటుంది. గుర్తుపెట్టుకో. అర్థమైందా? కాబట్టి చూడండి, బ్రతుకుడైతే క్రీస్తే అనే వచనం, అలాగనే 22 వర్స్ మనం చదువుకున్నాం కదా. ఈ రెండిటికి మనం తీసుకోగలిగినటువంటి అప్లికేషన్, లివింగ్ విత్ జీసస్ ఈజ్ నాట్ ఓన్లీ ఇన్వాల్వ్స్ ఫ్రూట్ఫుల్ హార్ట్ బట్ ఆల్సో ఎ ఫ్రూట్ఫుల్ లేబర్. నీ హృదయాన్ని మారుస్తాడు. పౌలు హృదయాన్ని మార్చాడు. నేనేమై ఉన్నానో అది కృప వల్లనే అయ్యున్నానని చెప్పి పౌలు చెప్పగలిగాడు. తన హృదయాన్ని, తన జీవితాన్ని, తన ఆలోచనలని, మనసును మార్చాడు. మనసును మాత్రమే కాదు, ఫ్రూట్ఫుల్ లేబర్ని పౌలు చేతి నిండా ఇచ్చాడు. పౌలు చేతి నిండా ఏముంది? ఫలభరితమైన పని ఉంది. అర్థమవుతుందా? ప్రభు కోసం ఫలభరితమైన పని. ఊరిని గుడ్డిగా చేసుకుంటా పోయే పని కాదు, ముద్దుగా చేసుకుంటా పోయే పని కాదు. అర్థమవుతుందా? ఫలభరితమైన పని. యేసయ్యలో ఉండడానికి ఇష్టపడతావా? ఆయన సంఘములో, సహవాసంలో ఉంటూ ఆయన కోసం బ్రతకడానికి నీకు కన్విక్షన్ ఉందా? నీ చేతి నిండా పనినిస్తాడు. ఖచ్చితంగా ఇస్తాడు. చిన్న చిన్న పనులు కావచ్చు. ఒక వ్యక్తిని ఫోన్ చేసి, ఒక వ్యక్తి కోసం ప్రార్థన చేసి దేవుని సన్నిధికి రమ్మని చెప్పేటువంటి పని కావచ్చు. ఒక వ్యక్తిని ఆదరించేటువంటి పని కావచ్చు. లేకపోతే సహోదరులకు సహాయంగా ఉండేటువంటి పని కావచ్చు. లేకపోతే నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తుల్ని ఫెలోషిప్కి ఇన్వైట్ చేసే పని కావచ్చు. వాళ్ళ కోసం కనీసం ప్రార్థన చేసే పని కావచ్చు. నువ్వు ఇన్వైట్ చేసే టాలెంట్ కూడా నీకు లేకపోయినా కనీసం కొంతమంది కోసం ప్రార్థన చేసి వాళ్ళ కోసం బాధపడి, ఇటువంటి పనులు ఆయన దగ్గర ఉన్నాయి. ఇవి ఆయన దగ్గర ఉన్నాయి అన్న సంగతి నీకెప్పుడు తెలుస్తుందంటే, ఈ పనులు నీ చేతిలోకి ఎలా వస్తాయనంటే, నువ్వు ఆయన శరీరంలో ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనతో ఉండాలి. బ్రతుకుటైతే క్రీస్తే, నా మట్టుకైతే నేను ఆయన శరీరంలో అవయవంగా ఉంటా, స్థానిక సంఘంలో ఉంటా. ఆరోగ్యవంతమైన స్థానిక సంఘంలో, యేసయ్యను చూపించేటువంటి సంఘంలో, యేసయ్య అనే శిరస్సులో నుంచి ఆజ్ఞలు ప్రతినిత్యము ఎవ్రీడే నాకు అందేటువంటి సంఘంలో నేను ఉంటాను అని నువ్వు నిర్ణయించుకుంటే, ఆయనతో కలిసి ఉండడానికి నీకు కన్విక్షన్ ఉంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ ఏం జరుగుద్దో తెలుసా? నీ హృదయాన్నే మారుస్తాడు. హృదయంతో పాటు నీ చేతి నిండా ఫలభరితమైన పనులను ఇస్తాడు. ఆయన కోసం పని చేస్తూ మనం ముందుకెళ్తాం. విశ్వాసి పని లేకుండా ఉండడు. విశ్వాసి ప్రభువులో సంతోషంకరంగా ప్రయాసపడుతూ ముందుకెళ్తాడు. ఆ ప్రయాస నిష్ఫలముగా ఉండనే ఉండదు. గుర్తుపెట్టుకోండి. సరే, ఇప్పుడు నెక్స్ట్ పార్ట్కి వెళ్దాం. మళ్ళా 21వ వచనానికి వచ్చేసేయండి. థర్డ్ పార్ట్కి వెళ్దాం. నా మట్టుకైతే అన్నాడు, తర్వాత బ్రతుకుత క్రీస్తే అన్నాడు. మూడో భాగం ఏంటి? చావైతే లాభము. దీని గురించి 23వ వచనంలో కూడా చెప్తాడు. ఈ రెంటి మధ్యన ఇరుకుబడి ఉన్నాను, నేను వెళ్ళిపోయి క్రీస్తుతో కూడా నుండవలనని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరీ మేలు. ఏం ఆశ ఉందంట ఆయనకి? నేను వెళ్ళిపోయి ప్రభుత్వం ఉండవలననే ఆశ ఉన్నది, అది నాకు మరీ మేలు అంటున్నాడు. చావైతే మరీ మేలు అంటే నేను చచ్చిపోతాను, సూసైడ్ చేసుకుని చచ్చిపోతాను కదా దాని అర్థం. ఆయన హౌస్ అరెస్ట్లో ఉన్నాడు. ఆయన హీరింగ్ జరగబోతుంది, సెంటెన్స్ జరగబోతుంది. అక్కడ ఏదైనా తీర్పు రావచ్చు. ఆయన్ని చంపేమని తీర్పు రావచ్చు, లేకపోతే విడుదల చేయొచ్చు.
50-50 ఛాన్సెస్లో ఉన్నాడు, లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్లో ఉన్నాడు. గొలుసులేసి ఒక ఇంట్లో బంధించి ఉంచారు. ఇంపీరియల్ గార్డ్స్, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సీజర్ యొక్క ఇంపీరియల్ గార్డ్స్ కాపలా కాస్తా ఉన్నారు. ఎక్కడికి తప్పించుకునే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా సీజర్ దగ్గరికి తీసుకెళ్తారు. వాడి మూడిని బట్టి ఉంటుంది. తల తీసేయండిరా అని, వాడు మూడు బాగాలేదనుకో తల తీసేయమనంటే వెంటనే అక్కడ తల తీసి పారేస్తారు. కాబట్టి ఏం జరగబోతుందో రేపు పొద్దున పౌలుకి తెలీదు. కాబట్టి ఒకవేళ చావు వస్తుందా రాని, అదైతే మరీ మేలు. అది దీనికంటే ఇంకా బెటరే. ఎందుకనంటే నేను విశ్రాంతిలోకి వెళ్ళిపోతాను, నా ప్రభుతో ఉంటాను. నేను వెళ్ళిపోయి ఎవరితో ఉంటాను? ప్రభుతో ఉంటాను. కాబట్టి అదే కొంచెం ఒక రకంగా చూసుకుంటే అదే బెటర్ ఆప్షన్. ఎందుకు? ఇంకా ప్రయాస ఉండదు. ఇక్కడున్న ప్రయాస ఉంటుంది, కానీ ప్రయాస ఉన్నా కూడా ప్రయాస ఏం ప్రయాస? అది ఫలభరితమైన ప్రయాస. ఇందులో కూడా సంతోషం ఉంది, కానీ అక్కడికి వెళ్ళిపోయారనుకో ప్రయాస కూడా ఉండదు, అది కూడా సంతోషమే. ప్రభుతో ఉంటా, ప్రభుని స్తుతించడమే అక్కడ నేను చేసే ప్రయాస, ఇంకా వేరే ప్రయాస ఏమి ఉండదు. కాబట్టి అది మరీ మేలు. ప్రభు ఇచ్చేటువంటి విశ్రాంతి తీసుకుంటూ నేను సంతోషిస్తాను, ఇక్కడ పనిచేస్తూ సంతోషిస్తాను. అదవుతుందా? కాబట్టి సంతోషము కామన్. చావొచ్చినా ఈ లోకంలో బ్రతికినా ఒకటి మాత్రం కామన్. ఏంటది? సంతోషం మాత్రం కామన్. ప్రభుతో నేను ఉన్నట్లుగా, ప్రభు నా ఎదురుగా ఉన్నట్లుగా, ప్రభుతో కలిసి ఆయన్ని కౌగిలించుకొని బ్రతుకుతున్నట్లుగా ఉండే సంతోషము నేను ఈ లోకంలో కూడా అనుభవించగలను. అదవుతుంది చెప్పింది. గొలుసులతో నన్ను కట్టేయనివ్వండి, లేకపోతే ఆయన కోసం ప్రయాసపడినివ్వండి, ఏమైనా చేయనివ్వండి, ఆ సంతోషం మాత్రం నా నుంచి ఎవ్వరు దూరము చేయలేరు. అక్కడికి వెళ్ళిపోయినా సంతోషమే, అక్కడికి వెళ్ళిపోతే ఇంకా అసలు ప్రయాసం ఉండదు, ఉట్టి సంతోషమే. ఇంకా రెస్ట్ తీసుకుంటా సంతోషపడతా ఆయనలో, ఇక్కడ ప్రయాసపడతా సంతోషపడతాను. సంతోషం కామన్. దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ జాయ్, దెర్ ఇస్ ఓన్లీ డిఫరెన్స్ ఇన్ రెస్ట్. విశ్రాంతి దొరుకుద్ది అక్కడ మనకి. ఇక్కడైతే ప్రయాస. సంతోషంలో పెద్ద తేడా లేదు. చూసారా, దేవుని బిడ్డకి నువ్వు యేసయ్య కోసం బ్రతకాలని కన్విక్షన్ తీసుకుంటావే, ఆ కన్విక్షన్ నీలో మొదలైన దగ్గర నుంచి కూడా నువ్వు నిత్య జీవనంలోకి ఎంటర్ అయినట్టే. గుర్తుపెట్టు, యేసయ్య కోసం నేను బ్రతికితే యేసయ్య కోసం బ్రతకాలి. ఎవడు నన్ను ఆమోదించకపోయినా ప్రభు కోసం నేను బ్రతకాలి. అందరు చేసినట్టు చేయడం కాదు, నేను యేసయ్య కోసం బ్రతుకుతా. యేసయ్యనే గురిగా పెట్టుకుంటా, యేసయ్య సన్నిధిలో ఉంటా, ఆయన శరీరమైన సంఘంలో ఉంటాను, ఆయన పనిలో ఉంటాను, ఆయన బిడ్డలతో ఉంటాను. వాట్ ఎవర్ మైట్ హ్యాపెన్, ఎవరైనా నన్ను వ్యతిరేక నాతో వచ్చినా రాకపోయినా, ఆ కన్విక్షన్ నీకు ఎప్పుడైతే కలుగుద్దో, ఆ కన్విక్షన్ కలిగిన మరుక్షణం నుంచే నువ్వు ఇటర్నల్ లైఫ్లో ఉన్నావు. అదవుతుందా? దేవుని రాజ్యంలో ఎంటర్ అయిపోయావు. ఎప్పుడో చచ్చిపోయిన తర్వాత కదా వచ్చేది ఇటర్నల్ లైఫ్. ఎప్పటి నుంచి ఉంటుంది ఇటర్నల్ లైఫ్? స్టార్ట్స్ నౌ, యాజ్ సూన్ యాజ్ యు ఆర్ కన్విక్టెడ్ టు లివ్ ఫర్ హిమ్. కాబట్టి సంతోషంలో పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఇటర్నల్ లైఫ్ స్టార్ట్ అయిపోయింది కదా పౌలుకి. కాబట్టి ఇక్కడున్నా అక్కడికి వెళ్ళిన సంతోషంలో పెద్ద డిఫరెన్స్ ఉండదు, కానీ అక్కడ విశ్రాంతి, ఇక్కడ ప్రయాస. అదే డిఫరెన్స్, అదే డిఫరెన్స్. అదవుతుందా? దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:8 చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 Corinthians 5:8. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టమై ఉండవలెనని మిగుల ఆపేక్షించుచున్నాము. ఆయనకిష్టమై ఉండాలని మిగుల చూడండి. దేహమందున్నను దేహము విడిచినను. చూసారా, డిఫరెన్స్ ఏం లేదు. ఆయనలోనే సంతోషిస్తాం, ఆయన కోసమే బ్రతుకుతాం, ఆయనకి ఇష్టమై ఉంటాం. శరీరం మంది ఉన్నా
లేకపోతే డిఫరెన్స్ ఒకటే, అదేంటి అని అంటే అక్కడ విశ్రాంతి. నేను వెళ్ళి నా ప్రభువుతో విశ్రాంతి తీసుకుంటా, అది మరీ మేలు, అది మరీ మేలు. చూడండి, డెత్ బ్రింగ్స్ ఇన్స్టెంట్ రెస్ట్, ఇన్స్టెంట్ రెస్ట్. చూడండి, విశ్వాసి మరణిస్తే ఏమవుతుందో తెలుసా? రెప్పపాటున ప్రభు ఒళ్ళో ఉంటాను. విశ్వాసి మరణిస్తే మళ్ళీ ఆలస్యం ఏమి ఉండదు, మళ్ళీ నీకేం అసలు వెయిటింగ్ ఉండదు, స్లీపింగ్ ఉండదు. కొంతమంది కొంతసేపు నిద్రపోతాం, చాలా ఏళ్ళు తర్వాత యేసుప్రభు వచ్చినప్పుడు లెగుస్తాం, అప్పుడు లేపుతా అన్నాడు కదా సమాధి నుంచి అనుకుంటారు. నో 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 నో, నిజమే, ఆయన రాకడుంది, ఆయన రాకడప్పుడు సమాధులు లేపబడతాయి, అప్పుడే లెగుస్తాం మనం. కానీ మనకు టైం ఏమైందంటే మనం మరణించిన మరుక్షణమే టైం మనకు ఫాస్ట్ ఫార్వర్డ్ అయిపోద్ది. మనం టైంలో ఉండం, ఇటర్నిటీలో ఉంటాం. అంటే టైం అనేటువంటి డైమెన్షన్లో నుంచి మనం బయటకు వచ్చేస్తాం. బయటకు వచ్చేసి రెప్పపాటున ఎక్కడికి వెళ్ళిపోతామని తెలుసా? యేసయ్య వచ్చే టైంకి వెళ్ళిపోతాం, టైం ట్రావెల్ చేస్తాం. అదవుతుందా? విశ్వాసి మరణించగానే కళ్ళు మూసి కళ్ళు తెరవంగానే టైం ట్రావెల్ చేసేసి యేసుప్రభు వస్తూ ఉంటాడు, వెళ్ళిపోతాం. అదుందా? ప్రభుత్వం ఉంటాం మనం. కాబట్టి పౌలు అంటున్నాడు, చావైతే నాకు ఇంకా మేలు. బట్ వాట్ ఎవర్ మైట్ హ్యాపెన్, మై జాయ్, ఐ హ్యావ్ కంప్లీట్ జాయ్ ఇన్ మై లార్డ్, వెదర్ ఇట్ ఈస్ హియర్ ఆర్ దేర్. సో అది అక్కడ చెప్తా ఉన్నాడు. సో 23వ వచనంలో మనం నేర్చుకునేటువంటి అప్లికేషన్ కనుక మనం చూస్తే, లైఫ్ ఆర్ డెత్, నాట్ మచ్ డిఫరెన్స్ ఇన్ ద జాయ్. వెదర్ ఇట్ ఈస్ లైఫ్ ఆర్ డెత్, దెర్ ఇస్ నో మచ్ డిఫరెన్స్ ఇన్ ద జాయ్. అందుకనే ఏమంటున్నాడంటే 23లో, ఈ రెంటి మధ్యలో ఇరుకబడి ఉన్నాను అంటున్నాడు. ఈ రెంటి మధ్యలో ఇరుకబడి ఉన్నాను. ఇక్కడ ఉండడం మేలా, ఆయన దగ్గరికి వెళ్ళిపోవడం మేలా అని సందిగ్ధంలో ఉన్నాడంటే. ఏమడగాలి ప్రభుని? ప్రభా పోతే పోయింది, మనసుకు చేస్తే వేసారు, నీ దగ్గరికి వచ్చేస్తాను ప్రభా అని చెప్పి ప్రభు దగ్గరికి వెళ్ళిపోవడానికి సిద్ధపడదామా? లేకపోతే లేదు ప్రభా నాకు కొంచెం ఆయుష్ పెంచు, నేను ఇక్కడే ఉండి నీకోసం ప్రయాసపడాలి అని అడుగుదామా? ఏం అడగాలో అర్థం కావట్లేదే. ఎందుకు అర్థం కావట్లేదంటే ద జాయ్ ఈజ్ ద సేమ్. ఇక్కడ ఉన్నా అదే సంతోషము, అక్కడ ఎక్కడికి వెళ్ళినా అదే సంతోషం. చూడండి, ఇక్కడ ఉంటే నాకు అంత సంతోషం ఉండదు, అక్కడికి వెళ్తేనే సంతోషం అంటే వెంటనే ప్రభా ఇంకొద్దు ప్రభా నన్ను తీసుకెళ్ళిపోనే అనేవాడు కదా. కానీ అలా అని చెప్పి మళ్ళా ఇక్కడ సంతోషం అక్కడ సంతోషం లేదు, చచ్చిపోతే ఇక్కడ ఉంటేనే ఏదో చేస్తూ ఉంటే బాగుంటుంది అనుకుంటే నన్ను ఇక్కడే ఉంచనేవాడు కదా. అది అడగట్లేదు, ఇది కూడా అడగట్లేదు. ఏం అడగాలో అర్థం కావట్లేదు. అంటే దాని అర్థం ఏంటి అంటే అక్కడెంత సంతోషం ఉందో ఇక్కడంతే సంతోషం ఉంది. ప్రభుతో బ్రతకడం ప్రారంభిస్తే అలా ఉంటుంది ఆ సంతోషం. శ్రమైనా, నిందైనా, అది ఏదైనా ప్రయాస అయినా, ప్రయాస వ్యర్థము అవ్వదు. See what a wonderful life is being portrayed in the life of Paul here. ఆ తర్వాత చూడండి 24-25 వచనాలు మనం చూస్తే కనుక 24-25 వచనాలు, 25-26 కలిపేశారా? సరే. ఆయనను నేను శరీరనందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరీ అవసరమై ఉన్నది అంటున్నాడు. శరీరమందు నిలిచి ఉండుట ఎవరిని బట్టి అవసరం అంట? ఎవరి కోసం అవసరం అని భావిస్తున్నాడు? అక్కడ ఫిలిప్పీ సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల కోసం అది అవసరమే, మీకు అవసరమే. మీరు ఇంకా బలపడాలి. మిమ్మల్ని బలపరచడానికి ఎక్కువ మంది లేరు, నేనే ఉన్నాను, ఎక్కువ మంది లేరు, తక్కువ మంది, అప్పటికి ఇంకా తక్కువ మందే కదా విశ్వాసులు ఉన్నది. కాబట్టి మిమ్మల్ని బలపరచడానికి నేను ఇంకా ఈ భూమి మీద ఉండడం అవసరమే. నాకు ఇక్కడ సంతోషం, అక్కడ సంతోషం లేదు, ఇక్కడే సంతోషం ఉంది.
అక్కడికి వెళ్ళిపోతే ఏముండదు, పరలోకంలో ఇక్కడే నాకు సంతోషం ఉంటుంది, నేను చచ్చిపోతే నాకు ఇష్టం లేదని కాదు. ఇక్కడ అడుగుతాను, సంతోషానికి డిఫరెన్స్ ఏమీ లేదు. ఇక్కడ ఎవరి కోసం ఇక్కడ ఉందాం అనుకుంటున్నాడు? ఎవరి కోసం ఇంకా బ్రతుకుదాం అనుకుంటున్నాడు? ఎవరి కోసం? సంఘం కోసం, సహోదరుల కోసం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఇలాంటి సంఘం ఉందా? మీరు సంఘస్థులేనా? ఇలాంటి ఒక మంచి సంఘములో, ప్రేమ కలిగినటువంటి సంఘములో సభ్యులేనా? పెద్ద ప్రశ్నది. బికాస్ దట్ డిటర్మిన్స్ వెదర్ యు ఆర్ లివింగ్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ జాయ్ ఆర్ నాట్. దట్ డిటర్మిన్స్ వెదర్ యు ఆర్ సేవ్డ్ ఆర్ నాట్. దట్ డిటర్మిన్స్ వెదర్ యు ఆర్ ఎంజాయింగ్ ద జాయ్ ఇన్ ద లార్డ్ ఆర్ నాట్. ఈ సంతోషం లేకుండా వేషధారణేగా, మరి మెకానికల్గా వేషాలు వేస్తున్నట్లేగా. ఈ సంతోషం ఎక్కడ ఉంటుందంట? సంఘములో ఉంటుంది, సహోదర ప్రేమలో ఉంటుంది, సహోదరుల మధ్యలో ఉంటుంది ఈ సంతోషం. వారి కోసం బ్రతుకుతున్నప్పుడు ఉంటుంది ఈ సంతోషం. అదవుతుందా? ఇక్కడ నేను ఫ్రూట్ఫుల్ లేబర్ ఉందన్నాడే, ఇక్కడ ఈ ఫ్రూట్ఫుల్ లేబర్ ఎవరి మధ్యలో? ఇదిగో ఈ సహోదరుల మధ్యలో. సంఘమే లేకపోతే నీకు ఫ్రూట్ఫుల్ లేబర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్రూట్ఫుల్ లేబర్ లేకపోతే నువ్వు కృపనెట్లా నీకు అర్థమవుతుంది? కృప అర్థం కాకపోతే నువ్వు దేవుళ్ళు ఎలా సంతోషిస్తున్నావు? దేవునిలో సంతోషించకపోతే నువ్వు వేషాలేగా వేస్తున్నావు. నీ ఆరాధన వేషమే కదా, నీ ప్రార్థన వేషమే కదా, నీ ఆత్మీయ జీవితం వేషమే కదా, నీ కృతజ్ఞత కోటాలు వేషాలే కదా, అవునా? నీ చర్చి అటెండెన్స్ ఎక్కడో చోటకి ఏదో దానికి వేషమే కదా. ఒక సంఘము, ఒక కుటుంబముగా సహోదరుల మధ్యలో సహోదర ప్రేమతో ఒకరినొకరు బలపరుచుకుంటూ, హెచ్చరించుకుంటూ, ప్రభు గురించి జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభు పనిచేస్తూ, ప్రభుని ప్రకటిస్తూ ముందుకెళ్ళేటువంటి ఒక గుంపు నీకుందా? అటువంటి సహోదరులతో నువ్వు అంటు కట్టబడి ఉంటున్నావా? ఎప్పుడో చుట్టం చూపుకు రావడం కాకుండా ఉంటున్నావా? అది లేకపోతే హౌ విల్ యు నో అబౌట్ దిస్ ఫ్రూట్ఫుల్ లేబర్? How will you ever understand what kind of joy there is in Jesus Christ? ఆ జాయ్ గురించి నువ్వు ఎన్ని పాటలైనా పాడొచ్చు, వేషమే. గుర్తుపెట్టుకోండి, ప్రాముఖ్యమైన విషయాలు ఇవి, చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయాలు ఇవి. బికాస్ మేబీ యు ఆర్ మిస్సింగ్ ద హోల్ పాయింట్ కదా. చూడండి ఇక్కడ పౌలు ఏమంటున్నాడో, అసలు నేను బ్రతకుండా బ్రతకుండమైనా ఒకటే, చావైనా ఒకటే, కానీ బ్రతకుండాలని నేను ఎందుకు ఇష్టపడుతున్నానంటే మీకోసమే. అలాంటి సహవాసం ఉంటే అందులోనే కదా మనకు సంతోషం, అందులోనే కదా మన యేసయ్యను చూసేది, యేసయ్యని హత్తుకునేటువంటి అనుభవం, యేసయ్య చెయ్యి పట్టుకుని నడిచే అనుభవం ఈ సహవాసంలోనే కదా దొరికేది. చూడండి, కాబట్టి సో ఇట్ ఈస్ ఇన్ ద ఫెలోషిప్. ఆ ఫెలోషిప్ కోసమే పౌలు ఏమంటున్నాడంటే, నేను మీ మధ్యన ఉండుటయే మేలు అంటున్నాడు కదా. అలానే 25వ వచనం కూడా మనం చూసినట్లయితే, మరియు ఇట్టి నమ్మిక కలిగి నేను మరలా మీతో కలిసి ఉండుట చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికమగునట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందము పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందునని నాకు తెలియను. నేను జీవించి ఏం చేయాలి? నేను జీవించి ఏం చేయాలి? మీ అందరితో కూడా కలిసి ఉండాలి, లేకపోతే జీవించడం అనవసరం. జీవిస్తే క్రీస్తే అన్నాడు కదా, జీవిస్తే క్రీస్తులో ఉన్న సంతోషంలో నేను ఉండాల్సిందే అన్నాడు కదా. అలా ఉండాలంటే నేను మీతో ఉండాలి కదా, మీతో మీ అందరిలో కూడి కలిసి ఉండాలి అంటున్నాడు. తర్వాత మీ అందరితో నేను అలా ఉన్నప్పుడు
మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము. నేను అలా మీతో ఉన్నప్పుడు మీకేం కలుగుతూ ఉంటాయి? విశ్వాసంలో అభివృద్ధి కలుగుద్ది, ఇంకా ఏం కలుగుద్ది? ఆనందం కలుగుద్ది. విశ్వాసంలో అభివృద్ధి కలుగుద్ది, ఆనందం కలుగుద్ది. ఆ విధంగా నేను మీతో ఉంటాను. జీవించుట అయితే క్రీస్తే, జీవించుట అయితే క్రీస్తే. పరలోకములో చావైతే నాకు మేలుగా మారి చావు. నేను ఎలాగైతే దేవునితో నేను ఎలాగైతే సంతోషిస్తానో, ఇక్కడ కూడా అదే సంతోషం నాకు దొరుకుద్ది. ఎప్పుడు అనంటే నేను మీతో ఉండాలి, మీరు నన్ను బట్టి విశ్వాసములో సంతోషములో అభివృద్ధి అవ్వాలి. చూడండి, దీనికి మనం తీసుకోగలిగినటువంటి గొప్ప ఒక మంచి అప్లికేషన్ ఏంటి అని అంటే, ఏ మినిస్టర్స్ లైఫ్ ఈజ్ ఎ మీనింగ్ఫుల్ లైఫ్ అండ్ యూస్ఫుల్ ఫర్ మెనీ. దేవుని వాక్యాన్ని ప్రకటించే వ్యక్తిగా, దేవుని వాక్యాన్ని ఇతరులకు అందించేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండగలిగితే ఆ జీవితము అర్థవంతమైన జీవితం, ఆ జీవితము ఫ్రూట్ఫుల్ లైఫ్ అండ్ మీనింగ్ఫుల్ లైఫ్ అండ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ మెనీ. నీ జీవితము అది అనేక మందికి ఉపయోగకరమైన జీవితంగా దేవుడే ఉంచుతాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడే ఉంచుతాడు. పేదవాళ్లకు ఉచితంగా వైద్యం చేయాలి అని అంటే ఏ ముఖ్యమంత్రిగో ఎలక్షన్లు వస్తున్నాయి అనేటువంటి టెన్షన్ తెప్పించి వాడి చేత ఏవేవో ప్రోగ్రాములు పెట్టించి అందరి పేదలకి ఉచితంగా వైద్యము, ఉచితంగా శుక్లాల ఆపరేషను, ఉచితంగా కిడ్నీల ఆపరేషను, ఉచితంగా అన్ని ఆపరేషన్లు దేవుడు చేయించగలుగుతాడు. అది పెద్ద విషయం కదా ఆయనకి. ఏ రాజకీయ నాయకుడికో రే నువ్వు ఓడిపోయేటట్టు ఉన్నావురా ఏదోటి చేయరా అని చెప్పి దేవుడు వేసాడు అనుకో బ్రెయిన్లో, ఆడే అందరికి ఉచితంగా ఆపరేషన్లు చేపిస్తాడు. అది పెద్ద విషయం కాదు. పేదోడికి వైద్యం చేయించాలంటే పెద్ద విషయం కాదు దేవుడికి. అలా అని చెప్పి నీ చేత కూడా చేయిస్తాడు, కానీ నీ చేత ఏం చేయించాలో ఆయనకి బాగా తెలుసు. ఆయన సమయంలో ఆయన చిత్తానుసారంగా మన జీవితాలను వాడుకుంటాడు. ఏది ఏమైనా సరే ఖచ్చితంగా ఇతరులకు మనల్ని ఉపయోగకరంగా వాడుకుంటాడు. మనం ఏమనుకుంటామంటే మనం డాక్టర్లమే, మనం ఇంజనీర్లమే, మనం ఉద్యోగస్తులమే, నేను ఇట్లానే వైద్యం చేసి వాడబడాలి, నేను ఇట్లానే వాడబడాలి, నేను ఇట్లానే యూస్ఫుల్గా ఉండాలి, నేను ఇట్లాగనే 10 మందికి ఉపయోగకరంగా ఉండాలి అని మనం అనుకుంటాం. అదవుతుందా? అది నువ్వు కాకపోతే ఇంకొక రోడ్డుపై కుక్కతో కూడా చేయించుకుంటాడు దేవుడు. అర్థమవుతుందా? గాడితో కూడా చేయించుకుంటాడు దేవుడు. ఎవరితోనైనా చేయించుకుంటాడు ఆ పని. అది పెద్ద విషయం కాదు. కానీ నీకు నాకు మనకున్నటువంటి ప్రభువులో మనం ఉంటే ఆయన కోసం పనిచేయాలని ఇష్టపడి ఆయన కోసం బ్రతికితే మనకున్నటువంటి ఒక నిశ్చయత మాత్రం ఏంటి అని అంటే ఖచ్చితంగా మనం ఇతరులకు ఉపయోగకరంగా ఉంటాం. మనం అనుకున్న విధంగా కాకపోవచ్చు, కానీ కొంతమంది విశ్వాసంలో అభివృద్ధి అవ్వడానికి, కొంతమంది ఆనందములో అభివృద్ధి అవ్వడానికి ఖచ్చితంగా దేవుడు మనల్ని నిలబెట్టుకుంటాడు. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా నిలబెట్టుకుంటాడు. మనకు అర్థం కాకపోవచ్చు, మన కళ్ళ ముందు కనిపించకపోవచ్చు. మన దగ్గరకు వచ్చి కాళ్ళ మీద పడి అమ్మా నీ వల్లేనమ్మా, నీ ఆత్మీయ జీవితం వల్లే, నీ ప్రార్థన వల్లే నేను సంతోషిస్తున్నాను, ప్రభువులో నేను రక్షింపడ్డాను అని చెప్పి మన కాళ్ళ మీద ఎవరు పడకపోవచ్చు. పెద్ద పెద్ద సేవకుల కాళ్ళ మీద ఎవరు పడల. అట్లాగా వాళ్ళు ఏం చేశారో, ఎంత గొప్ప పని చేశారో, ఎంతగా వాళ్ళు ప్రభావితం చేశారో, ఎంతగా దేశాలను మార్చేశారో, ఎంతగా కొన్ని ఊర్లను మార్చేశారో వాళ్ళకి తెలియకుండానే చచ్చిపోయారు. అదవుతుందా? నీ ప్రయాస వ్యర్థం కాదు, నీ జీవితం కూడా వ్యర్థం కాదు. గుర్తుపెట్టుకో, నువ్వు జీవించే ప్రతి దినము అది ఎవరికో ఒకరికి ఉపయోగకరంగానే, ఆశీర్వాదకరంగానే దేవుడు నిలబెట్టుకుంటాడు. యాజ్ లాంగ్ యాజ్ యూ సబ్మిట్ యువర్ విల్ టు ద లార్డ్, యాజ్ లాంగ్ యాజ్ యూ సబ్మిట్ యువర్ టైమ్ టు ద లార్డ్. గుర్తుపెట్టుకో.
నీ సమయం నీ చేతిలో పెట్టుకొని నేనేదో గొప్పగా ఏదో సేవ చేస్తాను, ఏదో చేస్తాను అనుకుంటావేమో. గుర్తుపెట్టుకో, దేవునికి తెలిసి నేను ఎలా వాడుకోవాలో. నువ్వు ఒక్కదానివే, నీ జీవితం ద్వారా మాత్రమే మారవలసిన వాళ్ళు, నీ జీవితం ద్వారా మాత్రమే సంతోషం అంటే ఏంటో అర్థం చేసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు. నువ్వు తప్పనిచ్చి వాళ్ళకు సంతోషాన్ని ఇవ్వలేవు. నీ ద్వారా తప్ప యేసయ్యలో ఉన్న సంతోషం ఏంటో వాళ్ళకి తెలియడానికి అవకాశం లేదు. నీ ద్వారా తప్ప విశ్వాసంలో ఎదగడానికి కొంతమందికి అవకాశం లేదు. వాళ్ళని నీకు చూపిస్తాడు, వాళ్ళ కోసం నిన్ను వాడుకుంటాడు. నీ జీవితం వ్యర్థమవ్వదు. యేసయ్య కోసం నువ్వు గడిపే ప్రతి క్షణము కూడా వ్యర్థము కానే కాదు. గుర్తుపెట్టుకో. కాబట్టి ఎ మినిస్టర్స్ లైఫ్ ఈజ్ అ మీనింగ్ఫుల్ లైఫ్ and it is useful. Every minute, every moment of it is useful and fruitful. కనిపిస్తుందా? అలాగనే చూడండి, మరియు ఇటు నమ్మకం కలిగి నేను మరలా మీతో కలిసి ఉండుట చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికమగునట్లు అంటా ఉన్నాడు. నేను ఇక్కడ మీ మధ్యలో నివసిస్తాను. ఇంకొక సత్యం కూడా ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన సత్యం ఉంది. అదేంటనంటే, ఏ మినిస్టర్స్ లైఫ్ ఈజ్ సస్టైన్డ్ ఫర్ యువర్ సేక్, మేక్ యూజ్ ఆఫ్ ఇట్. నువ్వు ఒక సువార్థికుడిగా ఉంటే, నువ్వు ఒక సువార్థికురాలిగా ఉంటే, నువ్వు నీకు అందుబాటులో ఉన్నటువంటి వారి కోసం, లేకపోతే నువ్వు నీ సంఘంతో కలిసి పనిచేయడం ద్వారా నువ్వు ఒక ప్రతి ఒక్కరు ఒక సువార్థికులుగా మనం ఉండొచ్చు. అలాగనే మనకు సువార్త సేవ చేసి మన జీవితాల్ని నాయకత్వం వహించి ప్రభువులో మనల్ని బలపరిచేటువంటి వాళ్ళు మనకు కూడా ఉంటారు. నువ్వు సువార్త పనిలో ఉన్న వ్యక్తివైతే నీ జీవితం ప్రతి క్షణం కూడా అది వ్యర్థం కాదు. అలాగనే నీకు ఎవరినైనా దేవుడు ఒక సువార్థికుడిగా నీకు అనుగ్రహిస్తే కనుక, ఎవరైనా నీకు సత్యవాక్యంలో నడిపించేటువంటి వ్యక్తులు నీ జీవితంలో ఉంటే, వాళ్ళు బ్రతికే ప్రతి క్షణం కూడా నీ కోసమే దేవుడు వాళ్ళని ఉంచుతున్నాడని కూడా మనం గ్రహించుకోవాలి. అండ్ వీ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ ఇట్. ఈరోజు నాకు సువార్త చెప్పి ఈరోజు నన్ను విశ్వాసంలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తుల యొక్క జీవితాలని ఇప్పటికీ కూడా వారు చేసిన సేవ నాకు శక్తిని, నాకు ధైర్యాన్ని ఇస్తూనే ఉంటుంది. వాళ్ళు మారిపోవచ్చు, వాళ్ళ ఆలోచనలు మారిపోవచ్చు, వాళ్ళ బోధ మారిపోవచ్చేమో, కానీ వారితో ఇంకా స్నేహం చేయడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. అవకాశం ఉంటే వారితో నేను ఎంతగా వీలైతే అంతగా ఇంకా ఎక్కువగా సహవాసం చేయడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను, ఆశపడతా ఉంటాను. నా హృదయంలో కలవాలని, మాట్లాడాలని ఆశపడతా ఉంటాను. ఎందుకో తెలుసా? వారు బ్రతికే ప్రతి క్షణం కూడా నాకు ఆశీర్వాదం. అండ్ ఐ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ ఇట్. అర్థమవుతుంది చెప్పింది. ఎస్పెషల్లీ మనకు పరిచర్య చేస్తున్నటువంటి సహోదరులు కావచ్చు, తోటి సహోదరులే కావచ్చు, లేకపోతే సంఘ కాపురులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, దర్ బీయింగ్ సస్టైన్డ్ ఇన్ దిస్ వరల్డ్ ఫర్ యూ. లేకపోతే తీసుకెళ్ళిపోవచ్చు కదా ప్రభు. తీసుకెళ్ళిపోతే అది మరీ మేలు. తీసుకెళ్ళిపోతే విశ్రాంతి ఉంది, పరలోక రాజ్యం ఉంది. ఇక్కడ ఉంచుతున్నాడంటే కొంతమందిని మన కోసమే ఉంచుతున్నాడు. గుర్తుపెట్టుకోండి. కొంతమంది సేవకులు కావచ్చు, మనకు వ్యక్తిగతంగా పరిచయం లేని వాళ్ళు కావచ్చు, వాళ్ళ వాక్యం ద్వారా మనము బలపడేటువంటి వ్యక్తులే కూడా కావచ్చు. వాళ్ళు బ్రతుకుంటే వీ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ దెమ్. మనకు అందుబాటులో ఉన్న వాళ్ళైతే ఇంకా మనం వాళ్ళ జీవితాలని మనం సద్వినియోగపరచుకొని, మాదిరి తీసుకొని మనం కలిసి పనిచేయడానికి మనం ప్రయాసపడాలి. గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఈ 26వ వచనం, లాస్ట్ వచనం కనుక మనం చూస్తే అక్కడ ఏమంటా ఉన్నాడు అని అంటే, చూడండి, నేను మరలా మీతో కలిసి నిన్ను గురించి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికమగునట్లు మీరు విశ్వాసం వలన ఆనందము పొందు నిమిత్తము నేను మీతో ఉండాలి అని
ఇష్టపడతా ఉన్నాడు కదా. 26వ వచనం ఇంగ్లీష్లో చూడండి ఒకసారి. 26వ వచనం. త్రూ మై కమింగ్ టు యూ, యేసుక్రీస్తులో ఉన్న మీ సంతోషము అధికమవ్వాలి. ఎలా అధికమవ్వాలి? నేను మీ దగ్గరికి రావడం ద్వారా యేసుక్రీస్తులో మీకున్న సంతోషం అధికమైపోవాలి అంటున్నాడు. యేసుక్రీస్తులో ఉన్న సంతోషం చూడండి. పౌలు యేసుక్రీస్తులో ఉన్న సంతోషాన్ని ఎలా అనుభవిస్తున్నాడని మనం మాట్లాడుకున్నాం. ఫిలిప్పీలో ఉన్నటువంటి విశ్వాసుల కోసం బ్రతకడం ద్వారా కదా. అలాగనే ఆ విశ్వాసులకు యేసుక్రీస్తులో ఉన్న సంతోషం ఎట్లా అర్థమవుతుంది? పౌలు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ద్వారా. చూసారా ఆ స్లైడ్? చూసారా? జాయ్ ఇన్ క్రైస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫెలోషిప్ విత్ సెయింట్స్ అండ్ ఫెలోషిప్ విత్ ఎల్డర్స్. ఈవెన్ ఒక ఎల్డర్కైనా, ఈవెన్ ఒక పాస్టర్కైనా, ఈవెన్ ఒక అపోస్తులకైనా సరే యేసుక్రీస్తులో ఉన్న సంతోషం ఎలా లభిస్తుంది? ఆ సహోదరుల దగ్గరికి వెళ్ళినప్పుడు, వాళ్ళ కోసం బ్రతుకుతున్నప్పుడు, వాళ్ళ కోసం ప్రయాసపడుతున్నప్పుడు, వాళ్ళ కోసం చెరసాలలో పడ్డప్పుడు. ఒక విశ్వాసికి యేసుక్రీస్తులో ఉన్న సంతోషం ఎలా లభిస్తుంది? తోటి సహోదరులతో సహవాసం చేసినప్పుడు, వారిని నడిపించేటువంటి పెద్దలైనటువంటి సహోదరులు, అనుభవం కలిగిన సహోదరులతో కలిసి వారు ప్రభువులో సంతోషించినప్పుడు, వాక్యాన్ని వాళ్ళకి వివరించగలిగేటువంటి, అపోస్తుల బోధలో నిలబెట్టగలిగేటువంటి ఎల్డర్స్ ఉన్నప్పుడు. గుర్తుపెట్టుకోండి. డూ యూ హ్యావ్ సచ్ ఎల్డర్స్? డూ యూ హ్యావ్ సచ్ ఫెలోషిప్? బికాజ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ద జాయ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో నాకు సంతోషం, యేసయ్య నా జీవితంలో ఉన్నాడు అని సంతోషంగా ధైర్యంగా నువ్వు చెప్పాలి అని అంటే నీ జీవితంలో ఫెలోషిప్ ఉందా? నీకు అటువంటి ఎల్డర్స్ ఉన్నారా? నీకు అటువంటి పాస్టర్స్ ఉన్నారా? నీకు అటువంటి బోధకులు ఉన్నారా? నీకోసం ప్రార్థించేవారు ఉన్నారా? నీకోసం ఉపవాసం ఉండేవారు ఉన్నారా? నీకు సీట్ రావాలని, నీకు ఉద్యోగం రావాలని, నీకు డబ్బులు రావాలని, నీకు జ్వరం పోవాలని కాదు. నువ్వు ప్రభువులో ఎదగాలని, నువ్వు విశ్వాసంలో ఎదగాలని, ఆనందములో అభివృద్ధి అవ్వాలని. నీ దగ్గరకు వస్తేనే మా జీవితానికి కూడా అర్థమమ్మా, నీకు సేవ చేస్తేనే నా జీవితానికి కూడా ఒక అర్థమమ్మా అని చెప్పి నీకు సేవ చేయడానికి ఇష్టపడేటువంటి సేవకులు నీకున్నారా? అది లేనప్పుడు యేసయ్యలో నువ్వు ఉన్నావని చెప్పొద్దు. అది లేనప్పుడు యేసయ్యలో నేను సంతోషిస్తున్నానని నువ్వు చెప్పలేవు. గుర్తుపెట్టుకో. If you have it, you have the joy. If you have it, you have the joy. అలానే ఈ స్లైడ్ చూసారా? యోహాను సువార్త 3:29 చూడండి. యోహాను సువార్త 3:29. పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలువబడి పెండ్లి కుమారుని స్వరము వినడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును. ఇక్కడ పెళ్లి కుమార్తె ఉంది, పెళ్లి కుమారుడు ఉన్నాడు, పెళ్లి కుమారుని స్నేహితుడు ఉన్నాడు. చూసారా? ఎవరి పెళ్లి కుమారుని స్నేహితుడు? మిషనరీ. ఎవరి పెళ్లి కుమారి స్నేహితుడు తెలుసా? సువార్తికుడు, సంఘ సభ్యుడు, సంఘంతో కలిసి సువార్త ప్రకటించేవాడు, సువార్తికుడు. చూసారా? ఎవరైనా ఫ్రెండ్ ఆఫ్ గ్రూమ్, ఎవరైనా ఫ్రెండ్ ఆఫ్ గ్రూమ్. ఇంట్లో ముడుక్కొని కూర్చొని ఉండడు, ఇంట్లో కంఫర్ట్ జోన్లో ఉండడు, టోపీ పెట్టుకొని ఫీల్డ్లో తిరుగుతాడు కదా. మిషనరీ. ఇంకెవరు చూస్తున్నాం అక్కడ? మనం గ్రూమ్ని చూస్తున్నాం, పెళ్లి కుమారుని చూస్తున్నాం. ఇంకెవరిని చూస్తున్నాం? బ్రైడ్ని చూస్తున్నాం, పెళ్లి కుమార్తెను చూస్తున్నాం. చూడండి, పెళ్లి కుమార్తెను చూస్తే పెళ్లి కుమారుడికి సంతోషం అంట. పెళ్లి కుమారుడు సంతోషిస్తే పెళ్లి కుమారుని యొక్క స్నేహితుడికి సంతోషం అంట.
ఇక్కడ యేసయ్య ఉన్నాడు, ఫిలిప్పీ సంఘస్థులు ఉన్నారు, పౌలు ఉన్నాడు. యేసయ్య ఉన్నాడు, ఫిలిప్పీ సంఘం ఉంది, పౌలు ఉన్నాడు. ఫిలిప్పీ సంఘము చూసి ఆ ఫిలిప్పీ సంఘము రక్షింపబడిన వారు సంఘంగా ఫామ్ అవుతూ వారు సంతోషిస్తూ విశ్వాసంలో ఎదుగుతూ ప్రభువులో సంతోషిస్తూ ఉంటే ఎవరికి సంతోషం అంట? పెళ్లి కుమారుడైన యేసయ్యకి సంతోషం. యేసయ్య సంతోషము ఎవరి సంతోషం? పెళ్లి కుమారుని యొక్క స్నేహితుడికి సంతోషం. అంటే పౌలుకు సంతోషం. ఆ పౌలుకు సంతోషం వస్తే మళ్ళీ ఆ సంతోషము ఎవరు సంతోషంగా మారిపోద్ది? ఆ పౌలుని చూసి మళ్ళీ ఎవరు సంతోషిస్తారు? ఫిలిప్పీలో ఉన్న సంఘస్థులు సంతోషిస్తారు. చూసారా? దిస్ ఈజ్ అ సర్కిల్ ఆఫ్ జాయ్, సర్కిల్ ఆఫ్ జాయ్. పర్పెక్చువల్గా ఈ సంతోషం అనేటువంటిది ఈ ముగ్గురి మధ్యలో తిరుగుతూనే ఉంటుంది, ఇది పనిచేస్తూనే ఉంటుంది. దీన్ని ఎవ్వరూ ఆపలేరు. గుర్తుపెట్టుకోండి. పౌలు అంటున్నాడు, నేను మీ దగ్గరకు వస్తాను, మీ దగ్గరికి రావడమే నా సంతోషం, మీ దగ్గరికి నేను రావడం కోసమే నేను ఈ భూమి మీద బ్రతుకుతున్నాను. అక్కడికి వెళ్ళినా సంతోషమే, ఇక్కడ బ్రతికినా సంతోషమే. అక్కడికి వెళ్తేనేమో నాకు రెస్ట్ ఉంది, ఇక్కడ ఉంటేనేమో మీకోసం ఫ్రూట్ఫుల్ లేబర్ ఉంది. అక్కడికి వెళ్తే ఆ రెస్ట్ సంతోషం, ఇక్కడైతే మీకోసం ప్రయాసపడడం నా సంతోషం అని పౌలు అంటుంటే, ఆ సంఘస్థులేమో పౌలు కోసం ఎదురు చూస్తూ ఉన్నారంట. ఆ పౌలు ఎప్పుడు వస్తాడా, మాకు సంతోషం పౌలు వస్తే అని చెప్పి వాళ్ళు పౌలు కోసం ఎదురు చూస్తూ ఉన్నారంట. అందుకే పౌలు అంటున్నాడు, నేను మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని మీ సంతోషాన్ని నేను అభివృద్ధి చేస్తానంటున్నాడు కదా. పౌలులో సంఘము సంతోషిస్తుంది. సంఘంలో అంటే అఫ్కోర్స్ పౌలు కూడా ఆ సంఘంలో బ్రైడ్లో ఒక భాగమే, కానీ ఒక సబ్ యూనిట్ ఆఫ్ ద బ్రైడ్ కొంచెం మనం పైకి తీసి చూపిస్తా ఉన్నాం అంతే. ఫ్రెండ్ ఆఫ్ ద బ్రైడ్ కదా. బ్రైడ్ ఎవరు? బ్రైడ్ గ్రూమ్ ఎవరు? ఫ్రెండ్ ఆఫ్ ద గ్రూమ్ కదా. సో ఫ్రెండ్ ఆఫ్ ద గ్రూమ్ అని బ్రైడే ఆయన కూడా కొంచెం బయటికి తీసి చూపిస్తున్నాం. అంటే సహోదరుల మధ్యలో ఒకరితో ఒకరు, ఎల్డర్స్కి మెంబర్స్కి మధ్యలో ఆ సంతోషము, ఆ సహవాసము కలుగుతూ ఉన్నప్పుడు ఆ సంతోషాన్ని బట్టి అది ఎవరి సంతోషంగా మారుద్ది? యేసయ్య యొక్క సంతోషంగా మారుద్ది. మళ్ళీ అదే సంతోషాన్ని మళ్ళీ మన మధ్యలో పెడతాడు. రోజు రోజుకి ఈ సంతోషం పెరిగిపోతూ ఉంటుంది. ఈ సైకిల్ తిరిగే కొద్దీ సంతోషం పెరిగిపోతుంది. ఈ సైకిల్ తిరిగే కొద్దీ సంతోషంలో అభివృద్ధి అవుతూ ఉంటాం, ఆయనలో సాటిస్ఫై అయిపోతూ ఉంటాం, ఫ్రూట్ఫుల్గా బ్రతుకుతూ ఉంటాం, ఆనందిస్తూ ఉంటాం, ఏ ఇరుకైనా ఇబ్బందినైనా అధిగమించేటువంటి శక్తివంతులుగా మారిపోతూ ఉంటాం. అర్థమవుతుందా చెప్పింది? దిస్ ఈస్ అ వండర్ఫుల్ సైకిల్, దిస్ ఈస్ అ వండర్ఫుల్ లైఫ్ విత్ జీసస్ క్రైస్ట్. దీని గురించి ఇక్కడ మనకు పౌలు వివరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ మాటలు మరలా మనం చదువుకొని మనం ప్రభులో మనకున్నటువంటి గొప్ప జీవితాన్ని మనం ధ్యానించుకుందాం. ఈ ఫిలిప్పీలు రాసిన పత్రికలో పౌలు చెప్తున్నటువంటి ఆ సంతోషం ఎంత గొప్పదో, అది ఎక్కడ దొరుకుద్దో, ఎలా ఏ జీవితంలో మనం ఉంటే దొరుకుద్దో క్లారిటీ వచ్చిందా? కాబట్టి అలాంటి జీవితంలో ఉండడానికి ఆశపడండి, ప్రభువుని అడగండి, ప్రభు కృప చూపిస్తాడు, సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందామా? అందరు లేచి బ్రదర్స్ ఆల్ స్టాండ్ అప్.